ఈ వీడియోలో విఎన్ ఎడిటర్ యాప్లో 2 లేయర్స్ అంటే 2 ఇమేజెస్ కానీ 2 వీడియోస్ కానీ లేకపోతే ఒక ఇమేజ్ ఒక వీడియో ఏ విధంగా మెర్జ్ చేసి సింగిల్ స్క్రీన్ మీద కనబడేటట్టు చేయాలో చూపిస్తాను. ముందుగా విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ సింబల్ని ట్యాప్ చేస్తున్నాను. న్యూ ప్రాజెక్ట్ అనే దాన్ని ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. సో ఇది వీడియో. సో ఇప్పుడు ఇంకొక ఇమేజ్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో ఆర్ ఫోటో అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక ఇమేజ్, సో ఫొటోస్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ నేను యాడ్ చేస్తున్నాను. సో మనకు ఆ ఇమేజ్ ఎక్కడ కనబడాలి అనేది ఇట్లా పెట్టుకుందాం. ఆ ఇమేజ్ ఎక్కడ కనబడాలి అనేది ఈ విధంగా పెట్టుకొని మనం కరెక్ట్గా అతికిచ్చినట్టు రాకుండా ఉండడానికి ఏం చేద్దామంటే మాస్క్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ కింద. సో ఇక్కడ చూసారా మాస్క్ అనే ఆప్షను, దీన్ని ట్యాప్ చేసి దాంట్లో లీనియర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే. సో ఎంతవరకు కావాలో అంతవరకు మనం చేసుకొని ఈ పైన మీకు ఒక యాంగులర్ లైన్ లాగా ఉంది కదా, గ్రేటర్ దాన్ సింబల్ లెస్ దాన్ సింబల్ లాగా. సో దాన్ని మనం అడ్జస్ట్ చేస్తుంటే మనకు కరెక్ట్గా అతికిచ్చినట్టు రాకుండా ఈ విధంగా వస్తుంది. ఓకే. సో ఇక్కడ టిక్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. తర్వాత మన బ్యాక్గ్రౌండ్ లేయర్ ఎన్ని సెకండ్లు ఉందో చూసుకొని ఇంత 32 సెకండ్స్ ఉంది. సో మనం ఈ ఇమేజ్ కూడా 32 సెకండ్స్ వరకు డ్రాగ్ చేద్దాం. సో ఎండింగ్ వరకు డ్రాగ్ చేద్దాం. ఓకే. ఈ లేయర్ నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాం. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, బెరిలియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, copper, zinc. Okay, thank you.